ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కాంబో చూపిస్తాను. దీనికి కావాల్సినవి చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకొని ఒక బౌల్లో ఆలివ్ ఆయిల్, సాల్ట్, పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చికెన్ బ్రెస్ట్ పీస్కి అప్లై చేసుకోండి. దీన్ని మనం కనీసం హాఫ్ అన్ అవర్ అన్నా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసుకోండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. మీరు ఎంత ఎక్కువసేపు చేస్తే మ్యారినేషన్ అంత టేస్టీగా, అంత స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు రైస్ కోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్ని నానబెట్టుకొని పెట్టుకోవాలి. నేను మిల్కీ మష్రూమ్స్ తీసుకున్నాను. బటన్ మష్రూమ్స్ అయినా యూస్ చేయొచ్చు. దీనిలో ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్లో కొద్దిగా జీడిపప్పు, వాల్నట్స్, నువ్వులు వేసుకొని 5 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి ఒక ఆనియన్, కొద్దిగా జింజర్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి కుకింగ్ ఆయిల్ని సరిపడినంత వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కని కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి. దీనిలో ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్ వేసి ఫ్రై చేసుకొని దీనిలో కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. మిల్కీ మష్రూమ్స్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి. బటన్ మష్రూమ్స్ అయితే చాలా త్వరగా అయిపోతుంది. మష్రూమ్స్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే ఆ స్టీమ్కి కొద్దిగా స్పీడ్గా ఉడుకుతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ తగ్గించేసి ఉడికించుకోండి. వాటర్ ఏం వేయొద్దు. స్టవ్ తగ్గించేసి మూత పెడితే బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న మిక్సీ జార్లోని నీళ్ళను తీసేసి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ని సరిపడినంత ఆయిల్ వేసుకొని దానిలో చికెన్ పెట్టుకొని ఫ్రై చేయండి. ఆయిల్ ఎక్కువగా వేయకండి, కొద్దిగా సరిపోతుంది. మధ్య మధ్యలో మనము మష్రూమ్స్ని కూడా తిప్పుతూ ఉండాలి. బటన్ మష్రూమ్స్ అయితే మనకి చాలా టైం పట్టదండి, బట్ మిల్కీ మష్రూమ్స్ టైం పడతాయి. తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇందాక మనం మిక్సీ పట్టుకొని పెట్టిన పేస్ట్ని ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవచ్చండి. నేను ఆ మిక్సీలో ఉన్న పేస్ట్లో కొద్దిగా వాటర్ కలిపేసి నేను వేస్తున్నాను. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని మనం స్టవ్ తగ్గించుకొని మూత పెడితే బాగా ఉడికిపోతుంది. స్టవ్ ఎప్పుడు తగ్గించే పెట్టుకోండి, హైలో పెట్టొద్దు. చూడండి, ఈ విధంగా మీకు బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చికెన్ని కూడా మధ్యలో కలుపుదామండి. మనము అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకుంటూ ఉంటే త్వరగా అయిపోతుంది కాంబో. ఇప్పుడు రైస్ కోసం స్టవ్ మీద కుకింగ్ పాట్ ఒకటి పెట్టి దీనిలో ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి, లేదా గీ అయినా వాడచ్చు. చిన్న అల్లం ముక్కను
అలాగే ఒక ఉల్లిపాయని కట్ చేసి ఈ పాట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక బౌల్లో రైస్, ఒక బౌల్లో చికెన్, ఒక బౌల్లో కర్రీ చేసుకుంటే మనకన్నీ స్పీడ్గా అవుతాయి. మీరు 1 బై 1 కూడా చేసుకోవచ్చు, ఒకదాని తర్వాత ఒకటి. నేనేంటంటే త్వరగా అయిపోవడం కోసం నేను ఈ వేలో ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం కసూరి మేతి, మిరియాల పొడి వేసి ఫ్రై చేసుకుంటే రైస్ చాలా టేస్టీగా వస్తుందండి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి నేను 3 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. అన్నం మెత్తగా ఏమి అవ్వదండి. మనం వాటర్ మరిగేటప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసి స్టవ్ తగ్గించేసుకొని మూత పెడితే అన్నం ప్రాపర్గా కుక్ అవుతుంది. మధ్య మధ్యలో కలపొద్దు, అన్నం మెత్తగా అవుతుంది. మీరు అలా స్టవ్ తగ్గించేసి మీరు మూత తీసి చూడండి, కానీ కలుపుకోవద్దు. ఇప్పుడు వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని, నేను చెప్పాను కదా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టిన బియ్యాన్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ తగ్గించి పెట్టుకుంటే ప్రాపర్గా కుక్ అవుతుంది. చికెన్ పీసెస్ కూడా ఫ్రై అయిపోయాయి. సన్నగా కట్ చేసుకున్న పీసెస్ త్వరగా ఫ్రై అవుతాయండి. మనం కట్ చేయని పీసెస్కి టైం పడుతుంది. రైస్ కూడా కుక్ అయిపోయింది. ఈ రెసిపీస్ అన్నీ మనం ఒక బౌల్లో అరేంజ్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని ఒక సైడ్ రైస్, ఇంకొక సైడ్ కర్రీ పెట్టి దీనిపైన చికెన్ పీస్ పెడితే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇంకా మరిన్ని కాంబోస్ రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుజీస్ భోజన కథలు.